गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। Forum for Truth Seekers, Satyanveshapula Brundam. Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. Grantha Pathanam
అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 113వ పాఠము 21/12/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందింపబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అను ఆమె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానంగా ద సీక్రెట్ డాక్ట్రిన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లవెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది.
వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్ కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఐసిస్ అన్వైల్డ్ సంబంధించి 10 సంక్షిప్త అంశాలు అనే దానికి ముందు తెలుగు అనువాదం చదువుకున్నాం. పాణ్యం రామనాథ శాస్త్రి గారు ఇచ్చింది. ఆ తర్వాత ఇంగ్లీష్ లో చదవబోతూ లవ్ సీక్రెట్ ఎలాగో ఐసిస్ అన్వైల్డ్ సందర్భం వచ్చింది కాబట్టి ఈ 2 సంపుటాల్లో అసలు ఏమి ఇచ్చారు ఆ మొత్తం కూడా ఉపోద్ఘాతంలో ఆమె వివరించింది. మొదటి సంపుటం యొక్క ఉపోద్ఘాతం ఫస్ట్ వాల్యూమ్ ఐసిస్ అన్వైల్డ్ ఫస్ట్ వాల్యూమ్ లో వివరించింది. ఆ ఉపోద్ఘాతానికి ఎకరాల కృష్ణమాచార్య దాన్ని తెలుగులో మనకి అందుబాటులో తీసుకొచ్చారు చక్కగా అర్థం చేసుకోవడానికి. ఆ ఉపోద్ఘాతం ద్వారా ఏంటంటే అసలు ఈమె ద్వారా ఏంటి పని జరగటం, ఏం పని చేయటం కోసం ఈమెను నియోగించి ఈమె ద్వారా అటువంటి గ్రంథాలను తీసుకొచ్చారు. ఇదంతా కూడా దాంట్లో చక్కగా వచ్చింది. అందుకే మనకి లెట్ బెటరు ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ గ్రంథాన్ని రాస్తూ మొట్టమొదటి వాక్యం దేంతో ప్రారంభించాడు ఆయన, ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి నెట్టదు. ఆ తప్పిపోయిన తత్వదర్శనము మనకి అందించటం కోసం, మనకు దొరికేటట్టుగా చేయటం కోసం ఈమెని నియోగించారు. అది కావాలి మనకు. బ్లావెట్స్కీని ఎందుకు నియోగించారు, ఏమిటి ఆమె ద్వారా ఏం పని చేద్దామని ఆమెకి పని అప్పచెప్పబడింది, ఆమె చేసిన పని ఏమిటి, వీటి పట్ల మనకు ఒక స్పష్టమైన అవగాహన కావాలి. అప్పుడు దాని దగ్గరికి వెళతాం. లేకపోతే ఏమవుతుంది, ఈ 2 గ్రంథాల్లో ఉన్న వివరాల్లోకి వెళతాం మనం, అక్కడ ఇబ్బంది అవుతుందన్నమాట. వివరాల్లోకి వెళ్ళామా ఇది మర్చిపోతాం. మళ్ళీ ఆధునిక విజ్ఞానం ఎలాగైతే తప్పిపోయిందో ఆధునిక విజ్ఞానం దగ్గర ఆ తత్వదర్శనము మన దగ్గర కూడా తప్పిపోతుంది. ఆ తత్వదర్శనం అది తప్ప మిగతా విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ సృష్టి ఎలాగా ఉంది, వాటి మొత్తం వివరాలు, సృష్టి నిర్మాణం, వాటికి సంబంధించినటువంటి లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ కర్మ, చైన్స్, రౌండ్స్, ఇలాగా పరిణామ వ్యూహాలు, వీటిల్లో 7 మూల జాతులు, ఒక్కొక్క మూల జాతి యొక్క విశేషం ఏంటి, ఈ విషయాల్లోకి వెళ్ళిపోతాం మనం. విషయాల్లోకి వెళ్ళిపోయి అసలైన తత్వదర్శనం ఏదైతే ఉందో అది మనల్ని తప్పిపోయినట్టుగా చేసేస్తుంది. దాన్ని ఉంచుకోవాలి, ఈ వివరాల్ని ఉంచుకోవాలి. మనం వివరాల కోసం అసలైన ఆ తత్వదర్శనం తప్పిపోయేటట్టు మనం చేసుకోకూడదు. ప్రధానమైనది తత్వదర్శనం. వివరాలు ఇంకే విషయం ఉంది కాబట్టి తెలుసుకుంటాం, ఓకే పర్వాలేదు. కానీ వివరాల వల్ల మనకి తత్వదర్శనం దొరకదు. తత్వదర్శనము అంటే ఆ వివరాలు, ఈ తత్వదర్శనము అన్నది ఒకటి పక్కన మనకి అది ఆలోచన ఉంటేనే అప్పుడు ఆ వివరాల ద్వారా మనం అందుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడు ప్లేటో మరి ఆ తత్వదర్శనము దొరికేటట్టుగా ఎట్లాగా ఇచ్చాడో మనం నిన్నటి వరకు అది చదువుకున్నాం.
సత్యమును అన్వేషించుటయనగా దైవమును అన్వేషించుటయ్యే. ఇట్లా మనం నిన్నంతా చెప్పుకున్నాం. ఈ తర్వాత మిగతా విషయాలు. ఫెద్రూస్ వర్ణించిన దివ్య రథము రెక్కలు గల గుర్రములచే వహింపబడుచుండును. దానిని గూర్చి వ్యాఖ్యానించుచు ప్లేటో మానవుని మనస్తత్వమునందల 2 విభాగములను చక్కగా వివరించింది. థూమస్ అనగా భౌతిక పదార్థమునందు పరిణామ పేశలముగా ప్రవర్తించుచున్న ఒక మహాశక్తి. 2 విభాగాలుగా ఉన్నాయి మానవుడి యొక్క మనస్సు. ఒకటి ఈ భౌతికత కేసు థూమస్ అనే పేరుతో భౌతిక పదార్థమునందు పరిణామ పేశలముగా ప్రవర్తించుచున్న ఒక మహాశక్తి. థూమోసైడిన్ అనగా ఈ పరిణామ తత్వమును దానికి అతీతమైన శాశ్వత తత్వముతో అనుసంధానము చేయు శక్తి. ఎక్కడికక్కడికి ఈ రెండిటిని వివరిస్తూ వస్తున్నారు. 2 పార్శ్వాలు. మనం ఒక పార్శ్వం కేసే గమనిస్తూ వస్తున్నాం, ఆ భౌతికత కేసే. ఆ భౌతికతని మరలా ఆధ్యాత్మికతతో జోడించేది ఏదైతే ఉందో, ఈ భౌతికతను నడుపుతున్నటువంటి అంతర్లీనంగా ఉంది. ఆ ఆధ్యాత్మికతను మనము దర్శించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇద్దరికి 2 పేర్లు పెట్టాడు ఆయన. థూమస్, థూమోసైడిన్. థూమస్ అనగా భౌతిక పదార్థమునందు పరిణామ పేశలముగా ప్రవర్తించుతున్న ఒక మహాశక్తి. థూమోసైడిన్ అనగా ఈ పరిణామ తత్వమును దానికి అతీతమైన శాశ్వత తత్వముతో అనుసంధానము చేయు శక్తి. దీన్నే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడు? సూపర్ రీజనింగ్ పవర్, సుపీరియర్ రీజనింగ్ పవర్. ఒక మహాశక్తి ఈ మొత్తాన్ని నడుపుతూ ఆ ఏకత్వంలోకి తీసుకెళ్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు అన్నమాట. దానికి ఒక పేరు పెట్టకుండా, సైంటిస్ట్ కాబట్టి దానికి ఒక పేరేం పెట్టలేదు, దీనికి తగినట్టుగా. ఈ రెండింటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. భౌతికతకు ఆధారంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికత. థూమస్, థూమోసైడిన్. దానిని వీడిన భౌతిక జీవనము ఒక పతనము వంటిది, లేక శిక్షా అనుభవము వంటిది. మనం ఒక పార్శ్వమే చూసామనుకున్న భౌతికత ఏదైతే ఉందో, ఆ రూపం ఏదైతే ఉందో, ఒకటి రూపము, ఒకటి జీవము. జీవం ఏం చేస్తుంది? ఈ రూపాన్ని పరిణమింపచేస్తూ చివరికి దానికి అతీతమైన శాశ్వత రూపాన్ని పరిణమింపజేస్తూ దానికి అతీతమైన శాశ్వత తత్వంతో అనుసంధానం చేయడం. అంటే ఈ 2 కలిసిపోయి ఉంటాయి. ఇట్లా రూపం, జీవం లేకుండా, చైతన్యం లేకుండా
దానిని వీడిన భౌతిక జీవనము ఒక పతనము వంటిది లేక శిక్షానుభవము వంటిది. మనలోని దివ్యాత్మ అనబడు మానవుడు చనిపోయినప్పుడు గోరిలో పాతి పెట్టబడదు. అనగా భౌతిక తత్వంలోనికి దిగి వచ్చి శాశ్వత ప్రజ్ఞను కోల్పోవుటయే చనిపోవుట. గోరి అనగా భౌతిక శరీరము. అట్టి స్థితిలో బ్రహ్మ విద్య శిక్షణ ప్రథమోపదేశమునకు ముందు ఆ లోపలి వాడు లీలామయుడై ఒక నిద్రాస్థితిని అనుభవించుచుండు. అట్టి వానికి ఈ భౌతిక జీవితమంతయు ఒక స్వప్నమే గాని సత్యము కాదు. ఇప్పుడు ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి క్వాంటమ్ థియరీ అది దీని దగ్గరికి తీసుకొస్తా ఉంది నెమ్మదిగా. ఇది ఒక కళ లాంటిది, ఒక స్వప్నము లాంటిది జీవితం మొత్తం అన్నట్టుగా. అది ఎట్లాగా ఏంటా అనేది మనం శంకరాచార్యులు వారు చెప్పిన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా నెమ్మదిగా దాన్ని నిరూపించడానికి, నిర్ధారించడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళ వైపు నుంచి, అంటే దీన్ని నిర్ధారణ చేయటం అని కాదు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పరిశోధనలు చేసుకుంటూ వెళుతుంటే ఈ విషయం బయటపడుతూ ఉంది. ఆ లోపలి వాడు లీలామయుడై ఒక నిద్రాస్థితిని అనుభవించుతుంటును. అట్టి వానికి ఈ భౌతిక జీవితం అంతయు ఒక స్వప్నమే గాని సత్యము కాదు. అప్పటి అతని స్థితి గుహలో కారాబద్ధుడైన ఒక పాత్రగా తన రిపబ్లిక్ అను గ్రంథమును వర్ణించాను. ఈ విషయాన్ని ఏం చేశాడంటే, రిపబ్లిక్ అని ఒక అత్యద్భుతమైన గ్రంథం రాశాడు ప్లేటో. దాంట్లో ఒక నాటకీయంగా ఒక కారాబద్ధుడైన ఒక పాత్రగా దాన్ని చూపించాడు అన్నమాట. దాంట్లో వర్ణించాడు. ఈ చెరసాలలోని పాత్ర వెలుగు వైపులకు వెన్ను త్రిప్పి నిలబడి గుహలో పడుచున్న తన క్రీనెడను చూచి సత్యం అనుకుని పీడకలలో వలె భయపడుచుండును. అంటే బింబ ప్రతిబింబ న్యాయం అని మనకి వేదాంతంలో చక్కగా వస్తుంది. ఇట్లాగా ఇప్పుడు గుహలో ఉన్నవాడు, ఈ చెరసాల్లో ఉన్నవాడు ఎలాగా నిలబడ్డాడు? ఈ వెలుగేమో ఈ టేపు నుంచి వస్తుంది చెరసాల్లోకి, కానీ వెలుగు వైపుకి తన వీపుని చూపిస్తూ అటు ముఖం తిప్పుకుని ఉన్నాడు అనమాట. వెలుగుకి వ్యతిరేకంగా ముఖం తిప్పుకుని ఉన్నాడు. దానివల్ల ఏమైంది? ఇతని మీద వెలుగు పడుతుంది, ఇతనికి వెలుగు కనపడటం లేదు. కానీ ఆ వెలుగు ద్వారా ఏమైంది? ఇతని యొక్క క్రీనెడ అవతల పడుతుంది. ఆ క్రీనెడను చూస్తున్నాడు ఇతను. వెలుగును చూడకుండా దాని యొక్క ప్రతిబింబం లాగా వచ్చినటువంటి క్రీనెడని చూస్తున్నాడు. ఆ క్రీనెడను చూసి భయపడుతున్నాడు. గుహలో పడుచున్న తన క్రీనెడను చూచి సత్యం అనుకుని పీడకలలో వలె భయపడుచుంది. అసలైన సత్యం ఏంటి? ఈ వెలుగు, ఇతని మీద పడుతున్నటువంటి వెలుగు. ఇట్లు ప్లేటో బోధించిన సిద్ధాంతము మాయా అనబడు ప్రాచ్య సిద్ధాంతము కాదా? ఇక్కడ మనకి ఒక పద్ధతిలో ఈ భారతీయ వాంగ్మయంలో, భారతీయ వేద జ్ఞానంలో ఒక పద్ధతిలో వివరించబడింది మనకి. అదే విషయాన్ని నేను నాటక రూపంలో ఇక్కడ ఇలాగా తీసుకొచ్చాడు. ఇంద్రియములకు భౌతిక శరీరమునకు గోచరముకు మిథ్యాతత్వమును గూర్చి ప్రత్యేకముగా ప్రపంచమునకు మొదటను ఉపదేశించిన వారు బౌద్ధ తాత్వికులు కాదా? ఈ భయపెట్టు క్రీనెడలే జీవులు ఇంద్రియాలోలు కాకున్నప్పుడు వారొకనొకప్పుడు నివసించి వచ్చిన ఉత్తమ లోకముల స్మృతిని కల్పించుటకు సాధకములాగును. ఆ క్రీనెడలే ఉత్తమ లోకాల్లో యొక్క మనం ఎలాగా నివసించి వచ్చామో వాటిని గుర్తుకు తెస్తుంది. వెలుగు మన మీద ఉంది, వెలుగుకి సంబంధించిన వాళ్ళము అన్నప్పుడు, ఆ వెలుగుని మర్చిపోయినప్పుడు ఆ క్రీనెడలే మనల్ని భయపెడతాయి. జీవిగా దిగిరాక ముందు ఉన్న ఆనంద స్థితిని గూర్చి అలవోకగా అస్పష్టముగా అజ్ఞప్తి ఉన్న అంతర్భాగము మనలోనున్నది. అంటే మనం నేరుగా ఇక్కడికి ఒక్కసారిగా హఠాత్తుగా భూలోకంలో మనం తేలలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చామో ఆ సూక్ష్మ లోకంలో నుంచి, ఆ ఆత్మలోకము, వాటి నుంచి కదా మనం వచ్చాము. అక్కడ ఉన్నటువంటి ఏకత్వానుభూతి, అవన్నీ మనకి ఆనంద స్థితి.
మనకు గుర్తున్నాయి. అప్పుడు ఇవి అస్పష్టముగా జ్ఞప్తికి వస్తాయి. ఇప్పుడు అంతర్భాగము మనలోనున్నది, ఆ సబ్ కాన్షియస్ స్టేట్. మరల తానొచ్చుటకి పోవలేనను ధోరణియు పోగలను భవిష్యత్తు జ్ఞానం కూడా ఈ క్రీనడలలో మెదలుచుండదు. అంటే కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్స్ని 2 భాగాలుగా ఉన్నదాన్ని ఇట్లాగా చూపించాడు అనమాట ప్లేటో. థియోటీటస్ అను గ్రంథమున ప్లేటో ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఇంకొక గ్రంథం అది. ఆత్మకు సత్య దర్శనము లేనిచో మానవాకృతిగా దిగిరాదు. ఆత్మకు సత్య దర్శనము లేనిచో మానవాకృతిగా దిగిరాదు. దివ్య మూర్తితో ప్రయాణము చేయు తొలి వెలుగులలో తాను పొందిన అనుభూతుల పురాతన స్మృతుల వలననే జీవి తన బంధములను గూర్చి చీకాకు పడుటయు సత్యము కొరకై తల ఎత్తి చూచుటయు సంభవమగుచున్నది. అంటే మనం ఇక్కడ జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా, దీన్ని ఇలా కంటిన్యూ చేయొచ్చు కదా మనకి. కానీ మన లోపల ఉన్నది ఏదైతే ఉందో అది ఆనంద స్థితిని ఒకప్పుడు పొంది ఉన్నది. ఇప్పుడు మరపు వచ్చింది, దాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నాం మనం. అందువల్ల అది లోపల నుంచి ఏం చేస్తుందంటే మనల్ని మరలా ఆ స్థితిలోకి రావడానికి మనల్ని అది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒక పక్కన అసంతృప్తిగా. ఎట్లాగైతే మనకి శక్తి అంతా ఉడిగిపోయినప్పుడు ఉదయం మధ్యాహ్నం భోజనం చేసాం, ఆకలి తీరింది, పనులన్నీ చేసుకున్నాం, రాత్రి అయింది, మరలా ఆకలేసింది. ఎందుకు? శక్తి అంతా ఉడిగిపోయింది. మళ్ళీ ఆ శక్తిని పొందడం కోసం ఆకలి అని దేహ వ్యవస్థ మనకు గుర్తు చేస్తూ ఉంది. శక్తిని పొందడానికి మరలా ఆహారం కావాలి. ఆహారం కావాలంటే మనకి ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో, ఎంత తినాలో ఇవన్నీ మనకు తెలియదు. కాబట్టి మనకేంటి ఎలాగా తెలుస్తుంది? దేహ వ్యవస్థ చెప్తేనే. ఆకలి రూపంలో ఆకలి అన్నట్టుగా మనకి భావన కలగజేస్తే అప్పుడు తినటానికి ఉపక్రమిస్తాం. ఇక చాలు అని అదే మనకి సూచన చేస్తే మనం మళ్ళా ఆకలి తీరింది, ఇంకా ఆకలి లేదు అని తినడం ఆపేస్తాం. ఇట్లా జరుగుతుంది కదా. అట్లా లోపల ఉన్నది ఏదైతే ఉందో ఆనంద స్థితిని, ఒకప్పుడు అనుభవించిన ఆనంద స్థితి, ఇప్పుడు ఆ స్థితి లేకపోయేటప్పటికల్లా మళ్ళా దానికోసం మనల్ని దాన్ని పొందటం కోసం ప్రయత్నం చేయి అన్నట్టుగా మన లోపల నుంచి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్రేరేపణ ఎలాగుంటుంది? అసంతృప్తి. మనకి ఎంత ఉన్నా కానీ అన్నీ సమకూడినాయి, ఎక్కడ ఏ లోటు లేదు, కానీ అసంతృప్తి. ఒక పక్కన మనల్ని గుచ్చుతూనే ఉంటుంది ఆ అసంతృప్తి. ఏంటి అంటే ఇది ఆనంద స్థితికి వెళ్ళాలి అనేది. ఆత్మకు సత్య దర్శనము లేనిచో మానవాకృతిగా దిగిరాదు. దివ్య మూర్తితో ప్రయాణము చేయు తొలి వెలుగులలో తాను పొందిన అనుభూతుల పురాతన స్మృతుల వలననే జీవి తన బంధములను కూర్చి చికాకు పడుటయు సత్యము కొరకై తల ఎత్తి చూచుటయు సంభవమవుతున్నది. నిన్న మనం ఆ సత్య స్వరూపం అయి ఉన్నాం కాబట్టే దాని గురించి మనం ఆలోచించడానికి వీలవుతుంది. అది సత్య స్వరూపం మనం కాకపోతే అది అవ్వడానికి అయ్యే ప్రశ్న లేదు. ఇంకా కొత్తగా అవడం అనేది సృష్టిలో లేదు. ఉన్నది మర్చిపోవటం వల్ల గుర్తుకు తెచ్చుకోవటం అన్న స్థితే తప్ప ఇంకొకటి లేనే లేదు. తత్వ స్పర్శ అనుపదేశము పొందిన జీవికి రెక్కలు వచ్చుచున్నవి. ఆ రెక్కలతో తాను ఎగురవలసిన మార్గమును గమనించుటయే తపస్సు. ఈ తపస్సు వలననే దైవము కూడా దివ్యత్వముతో నిలబడుట జరుగుచున్నది. ఇట్లు పూర్వ స్మృతులను సద్వినియోగపరచుకొనుచు జీవిత నాటకమును మహాయజ్ఞముగా సంతరించుకునుటలో పరిపూర్ణతలోనికి రెక్కలు చాచుచు మానవుడు పరిపూర్ణుడు అగుచున్నాడు. ఈ మార్గముననే ఉపదేశము పొందినవాడు దివ్యతరమైన జ్ఞానము యొక్క మూర్తి ఎగుచున్నాడు. ఇట్టి ఉపదేశములను గమనించినచో
క్రతు రూపములైన నాటకములలోని దృశ్యములన్నీ రహస్య మార్గము అను చీకటి రాత్రులలో ప్రదర్శింపబడుట ఎందులకు అను విషయము మనకు అవగతము కాగలదు. ఇది బయటికి కనపడేది కాదు కాబట్టి దానికి దృష్టాంతంగా ఈ నాటకాలన్నీ కూడా ఎక్కడ ప్రదర్శింపబడతాయి? చీకటి గుహల్లో, రాత్రులు వెలుగులేని చోట ప్రదర్శింపబడుతూ ఉంటుంది. అంటే వెలుగున్న చోట ప్రదర్శింపబడితే మనము ఎక్కడున్నామో తెలియదు మనకి. అందువల్ల మన ప్రస్తుత స్థితి ఏంటి? చీకటిలో ఉన్నాం. భౌతికత అనేటప్పుడు అది చీకటిగా వర్ణించారు దాన్ని. ఆ చీకటి నుండి వెలుగు వైపుకి ప్రయాణం చేయటం. అందుకని ఈ నాటకాలన్నీ కూడా రహస్యముగా చీకటి రాత్రులలో ప్రదర్శింపబడుతూ ఉంటాయి. దాంట్లో ఒక విభాగము ఫ్రీమాసనరీ అని లాగా. ఎందుకంటే ఐసిస్ అన్వేల్డ్ సీక్రెట్ డాక్టర్ ఈ ఫ్రీమాసనరీ గురించి చాలా ఎక్కువగా చర్చించింది బ్లావెట్స్కి. ఎందుకంటే ఇది అందరికీ అవసరమైంది. ఇక రాబోయే రోజుల్లో ఈ రహస్యం అనేది పోతుంది. ఇంకా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఒక 50-100 సంవత్సరాల లోపున ఇప్పటికే దీని యొక్క అర్థం మార్చారు కొద్దిగా. ఫ్రీమాసనరీ ఈజ్ నాట్ ఏ సీక్రెట్ సొసైటీ. ఫ్రీమాసనరీ ఈజ్ ఏ సీక్రెట్ సొసైటీ అని ఇప్పటి వరకు అనుకుంటున్నాం అందరం కూడా. ఈజ్ ఏ సీక్రెట్ సొసైటీ. రహస్య క్రతు శాఖ అంట. అది రహస్యంగా చేస్తారంట. మన ఎవరికి తెలియదు. దాంట్లో ఉన్న మెంబర్స్ సభ్యుల వరకే తెలుస్తుంది. ఇంక మిగతా బయట వాళ్ళు ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో అని ఇప్పటి వరకు ఒక భావన. ఇక్కడి నుంచి ఆ భావాన్ని ఏం చేస్తున్నారు? ఫ్రీమాసనరీ ఈజ్ నాట్ ఏ సీక్రెట్ సొసైటీ, ఏ సొసైటీ విత్ సీక్రెట్స్. సొసైటీ విత్ సీక్రెట్స్. రహస్యాలతో కూడుకున్నది. అంతేగాని రహస్య క్రతు శాఖ కాదు. అది రహస్యాలతో కూడుకున్నటువంటి క్రతు శాఖ. రహస్యాలు అంటే మరి మనం ఆ దివ్యత్వాన్ని అందుకోవటానికి అది సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి మనకి భౌతికంగా అందుబాటులోకి రాదు కాబట్టి అది దాన్ని అనుభూతి చెందటమే కాబట్టి అది రహస్యమైంది. అట్లా రాబోయే రోజుల్లో ఆ మాదిరిగా మార్పు జరుగుతుందన్నమాట. అది కూడా దాన్ని గురించి కూడా చక్కగా వివరించారు ఐసిస్ అన్వేల్డ్ సీక్రెట్ డాక్టర్ వీటిల్లో. అంతరాత్మలోని జీవనము బాహ్య ప్రకృతికి మృత్యువు. భౌతిక ప్రపంచమునకు పగటి కాలం మోగుచున్నది. కనుకనే ఈ క్రతు నాటకములలో యనుగ్రస్తుడకు సత్యవంతుడు అనబడు రాత్రి సూర్యుడే పగటి సూర్యుని కన్నా విశిష్టుడుగా ఆరాధింపబడుచున్నాడు. మనకు ఎలాగైతే సత్యవంతుడు కథ ఉన్నదో, సావిత్రి సత్యవంతుల కథ, అట్లాగే ఇక్కడ కూడా ఈ క్రతు నాటకములలో ఈ ప్లేటో ప్రదర్శింపజేసినటువంటి క్రతు నాటకములలో యనుగ్రస్తుడగు సత్యవంతుడు అనబడు రాత్రి సూర్యుడే పగటి సూర్యుని కన్నా విశిష్టుడుగా ఆరాధింపబడుతున్నాడు. సూర్యుడినే తీసుకున్నారు వాళ్ళు. సావిత్రి అంటే సవిత, సూర్యుడి యొక్క అంశం, సూర్యుడికి సంబంధించింది. రాత్రి సూర్యుడు బంధింపబడిన వాడు అన్నట్టుగా మరి లేడు కదా. ఆయన్ని బంధించేసేటప్పుడు కల్లా వెలుగు లేకుండా చీకటి వచ్చేసింది. పగటి సూర్యుని కన్నా విశిష్టుడుగా ఆరాధింపబడుచున్నాడు. డయోనిసస్ అను దేవత రాత్రి సూర్యుడు, హీలియోస్ అను దేవత పగటి సూర్యుడు. నాటక రూపములైన క్రతువులన్నీ డయోనిసస్నే ఉద్దేశించుచున్నది, అంటే రాత్రి సూర్యుడినే. ఆ నాటకములలో ఆత్మ యొక్క పూర్వస్థితియు అందుండి భౌతిక జీవనము అను నరకములోనికి లీలార్థమై దిగివచ్చుట, అందలి దుర్దశలను అభినయించుటయు, మరలా పవిత్రీకరణము పొందుటయు,
వెనుదిరిగి వచ్చిన మార్గముననే తన వెలుగును గుర్తించుటయు ఆనందమును పునఃప్రతిష్ఠ చేసుకునుటయు ఈ క్రతువుల సారాంశం. ఇంత భారతీయ వేద జ్ఞానము, ఉపనిషత్ జ్ఞానము వాటిలో చెప్పిన విషయాలే ఇవి. ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే ఆత్మ యొక్క పూర్వస్థితి అందుండి భౌతిక జీవనము అను నరకంలోనికి లీలార్థమై దిగివచ్చుట. అంటే ఇక్కడ భౌతిక జీవనంలో ఉన్నా మనకి ఆత్మ ఉందా లేదా? ఉంది, మరుగున పడి ఉంది. ఆత్మతోనే ఉన్నాం. ఆత్మే ఈ వీటిగా మార్పులు చెందుతూ ఉన్నది. కానీ ఆత్మ అన్న విషయము మనం గుర్తించలేక మరుగున పడి ఉన్నట్టుగా ఉంది. అందరి దుర్దశలను అభినయించుటయు మరలా పవిత్రీకరణము పొందుటయు ఇవన్నీ జరుగుతున్నప్పుడల్లా ఈ మొత్తం అన్ని స్థితులలోనూ ఆత్మతోనే ఉన్నాం మనం. ఆత్మ వదిలేసి ఈ పవిత్రీకరణం చెందిన తర్వాత అప్పుడు ఆత్మ మన దగ్గరికి రావటం కాదు, లేకపోతే ఆత్మ దగ్గరికి మనం వెళ్ళటమో, లేకపోతే ఆత్మ మన దగ్గరికి రావటమో ఇట్లాగా జరగటం లేదు. ఆత్మతోనే ఉన్నాము. మరుగున పడి ఉన్నది. ఆ మరుగున పడి ఉన్నదాన్ని మరలా మేల్కొంచుతున్నాం. దాని పట్ల వెనుదిరిగి వచ్చిన మార్గముననే తన వెలుగును గుర్తించుటయు ఆనందమును పునఃప్రతిష్ఠ చేసుకునుటయు ఈ క్రతువుల సారాంశం. ఎక్కడ జరుగుతుంది ఇది? ఉన్న చోటే. దీనికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మనమే ఆత్మస్వరూపంగా ఉన్నాం, మర్చిపోయాం, మరలా గుర్తుకు చేసుకోవటం. ఇది ఈ నాటకం యొక్క సారాంశం. థియోస్ అను ద్రష్ట ఇట్లు చెప్పుచున్నాడు. ఇంకొక తత్వవేత్త, తత్వాన్వేషణమనగా సత్యస్వరూపము అను క్రతువునందు క్రమశిక్షణ చెందుటయే. తత్వాన్వేషణ అనగా సత్యస్వరూపము అను క్రతువునందు క్రమశిక్షణ చెందుటయే. ఈ ఉపదేశమునకు 5 అంగములు ఉన్నవి. అంటే వీళ్ళందరూ కూడా దాన్ని దర్శించిన వాళ్ళు. దీనిగానే ఉన్నాం, మనం ఆత్మగానే ఉన్నాము. మరపులతో ఈ విధంగా అయింది మన పరిస్థితి. కాబట్టి మరలా దాని యందు మేల్కొంచుట, గుర్తుకు తెచ్చుకుంట, మన పూర్వస్థితిని గుర్తుకు తెచ్చుకుంట. ఆ పద్ధతిలో మనకి ఇవన్నీ వివరిస్తూ వస్తున్నారు నాటకాల రూపంలో. మొదటి పరిశుద్ధి, క్రతువులకి అంగీకరింపబడుట, అంతర్దర్శనము, సింహాసనం అధిష్ఠించుట, దేవునితో మైత్రి, సంభాషణ, సాయుధ్యము. ఇట్లా 5 స్థాయిలుగా 5 అంగాలుగా ఈ ఉపదేశము చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈయన ప్రకారం, థియోస్ అన్న ఆయన ప్రకారం. ఈ ఉపోద్ఘాతం ఒక్కటే మనకు సరిపోతుందేమో అన్నట్టుగా ఉంది. ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. మనం ఐసిస్ వేళలో ఈ విషయాలు చర్చించారనేది ఎప్పుడన్నా మనం చెప్పుకున్నామా? ఎక్కడైనా కానీ చూడండి, ఉపోద్ఘాతము ఇటువంటి విషయాన్ని మన ముందుంచింది. ఇక సాంఖ్యశాస్త్రంకి సంబంధించి తత్వశాస్త్రము ఈ విధంగా, తత్వదర్శనము ఈ విధంగా ఆ పాశ్చాత్య తత్వవేత్తలు మన ముందు ఉంచారు. అట్లాగే సంఖ్యాశాస్త్రానికి తగ్గట్టుగా, జ్యోతిష శాస్త్రానికి తగ్గట్టుగా ఇట్లా రకరకాల శాస్త్రాలని వాళ్ళు అవపోషణ పెట్టారన్నమాట. ఆ శాస్త్రము ద్వారా మనము ఆత్మదర్శనం ఎట్లాగా అన్నది కూడా వాళ్ళు చక్కగా వివరించారు. వీళ్ళతో చేయించారు. అట్లాగా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ శిష్యుల చేత అలాగా చేయించి వాళ్ళని ఆత్మదర్శనము అందేటట్టుగా చేశారన్నమాట. సాంఖ్యశాస్త్రము ప్లేటో మతమును అనుసరించి మానవ ప్రకృతి దివ్యత్వమున అంతర్భూతమై వర్తించుట సాధ్యమైన సత్యములలో ఒకటి. మానవ ప్రకృతి
దివ్యత్వమున అంతర్భూతమై వర్తించుట సాధ్యమైన సత్యములలో ఒకటి. ఇప్పటికీ మేధావంతులకు వివాదగ్రస్తములైన అంశములన్నీ ప్లేటో చే ఒకనాడు పరిష్కరింపబడినవే అని ఎమర్సన్ పలికెను. ఒక కవి ఎమర్సన్. అంటే పాత కవులందరూ కూడా షేక్స్పియరు, ఎమర్సన్, ఇలియట్, ఇట్లా పాత కవులు చాలా సుప్రసిద్ధులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాసినవి కూడా ఇట్లా ఆధ్యాత్మిక పరంగానే రాశారు. వాళ్ళ కవిత్వం కూడా మనకి ఎట్లాగైతే కాళిదాసు ఇలా పాత వాళ్ళు ఉన్నారు, అట్లాగే వాళ్ళు కూడా అలాగే రాసుకుంటూ వచ్చారన్నమాట. ఎమర్సన్ అట్లా చెప్పాడు, ప్లేటో తన కాలమునకు గల విజ్ఞానమునకంతటికి కోశము అనవచ్చు. ఇక్కడ వ్యాసుడు, వాల్మీకి, మన మహర్షులు, సప్తర్షులు వీళ్ళందరూ ఎంత పని చేశారో వాళ్ళలాగా కొంత భాగం వరకు అక్కడ ప్లేటో పాశ్చాత్య ప్రపంచానికి ఆ మాదిరిగా చేసుకుంటూ వచ్చాడు. గ్రీసులో ఫిలోలాస్ నుండి సోక్రటీస్ వరకును గల విజ్ఞానమును అతడు జీర్ణించుకున్నాడు. అట్లే ఇటలీ నుండి పైథాగరస్ విజ్ఞానమును మరియు ఈజిప్ట్ నుండి ప్రాచ్య భూభాగం నుండి లభ్యపడినదంతయు జీర్ణించుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ తత్వానికి సంబంధించి ఎవరెవరు ఏవేంటి చెప్పారో మొత్తం జీర్ణించుకుని ఆ మొత్తం యొక్క సమాహారంగా ఈయన ఇట్లా నాటకాలుగా వేయించడం ప్రారంభించాడు అనమాట. ఈజిప్ట్ నుండి ప్రాచ్య భూభాగం నుండి అంటే భారతదేశం నుండి లభ్యపడినదంతయు జీర్ణించుకునేది. ఆసియా, ఐరోపాల తత్వమంతయు అతని సిద్ధాంతంలందిమిడి ఉన్నది. ఈ విజ్ఞాన కోశమునకు గల నాగరికతకు, భావ గాంభీర్యమునకు అతడు కార్యలక్షణమును కూడా ఆపాదించి మెరుగుపెట్టాడు. కార్యలక్షణం అంటే ఏంటి? ఈ నాటక రూపంలో ప్రవర్తింప చేయటం వల్ల, నాటక రూపంలో నటించేటట్టుగా చేయటం, ఆ పాత్రలో జీవించటం, ఆ పాత్రగా తాదాత్మ్యం చెంది పాత్రగా మారిపోవటం. ఏ ఏ తత్వాలకి సంబంధించిన పాత్రలు అక్కడ ఉన్నాయో ఆ తత్వాలుగా మారిపోవటం. అంటే తనలో ఉన్న తత్వాలే, మనలో ఉన్న తత్వాలే మరుగున పడి ఉన్నాయి. వాటి పట్ల మనం వేరుకోవటం క్రమక్రమంగా. ఇప్పుడు క్రమక్రమంగా ఆత్మతత్వంలో మేలుకుంటాం, ఆత్మతత్వముగా మేలుకుంటాం. అంటే కొత్తగా వచ్చిందా? లేదు, అంతకు ముందు ఉన్నదే మరుగున పడి ఉన్నది, నిద్రాస్థితిలో ఉన్నట్టుగా ఉంది. దాని పట్ల మనం నిద్రాస్థితిలో ఉన్నాం, అది నిద్రపోవటం లేదు. మనం నేను అని ఏదైతే అంటున్నామో అంటే ఈ దేహానికి పరిమితమైన నేను, జీవాత్మ అనే నేను, ఇట్లా రెండు నేనులు ఉన్నాయి మన దగ్గర. మూడో నేను అసలైంది ఏదైతే ఉందో ఆత్మకి సంబంధించిన నేను, సమస్తానికి సంబంధించిన నేను ఒకటి, జీవాత్మగా ఉన్నటువంటి నేను ఒకటి. అంటే తురియాత్మ దగ్గర నుంచి దిగింది అది. ఈ దేహాత్మని పరిపూర్ణం చేయటం కోసం వచ్చింది అది. దేహాత్మ, ఈ దేహము, ఈ దేహ అణువులని పరిపూర్ణం చేయటం కోసం జీవాత్మ తురియాత్మ దగ్గర నుంచి వచ్చింది. వచ్చి జీవాత్మ మందులో సిద్ధంగా ఉంది చేయటం కోసం. అయితే ఈ దేహాత్మ అంతకుముందు ఉన్నటువంటి, ఎందుకంటే ఈ దేహాత్మ అంతా జంతు స్థితి నుంచి వచ్చింది కాబట్టి అంతవరకు తను అనుభవించినటువంటి అనేక రకములైనటువంటి అంతర్గతంగా ఉండి అణచుబడి వేయబడినటువంటి ఎమోషన్స్, డిజైర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా పెళ్ళుబికినాయి అన్నమాట. వాటి యొక్క దీంట్లో ఈ జీవాత్మని పక్కకు నెట్టేసి తాను అధిష్టానం వహించి పూర్తిగా భౌతిక జీవనానికే పరిమితం అవుతూ ఉన్నట్టుగా అయింది. దీన్ని నెమ్మదిగా ఆ భౌతిక జీవనం నుంచి అయినప్పటికీ ముగ్గురు ఇక్కడ దీంట్లో ఉన్నారు. అసలైన మొత్తానికి సంబంధించిన ఆత్మ ఉంది, ఇక్కడ జీవాత్మ ఉంది, దేహాత్మ ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ మూడు ఆత్మలు ఉన్నాయా?
సమస్తానికి సంబంధించిన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే జీవాత్మగా సొలిడిఫై అయింది, అంటే రూపాంతరం చెందింది. ఆ జీవాత్మే దేహాత్మగా రూపాంతరం చెందింది, ఒక అంశగా, ఒక దాంట్లో నుండి ఒకటి ఒక అంశగా, నీరు మంచుగడ్డ కట్టుకున్నట్టుగా. ఒకటే ఇన్ని రకాలుగా మరలా మనం యథాపూర్వ స్థితికి రావడం నెమ్మదిగా. అంటే కార్యలక్షణం ఊరికే మనం చదివేసి ఉపదేశించి వదిలేయటం కాదు. ఈ విషయం ఇది, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు పూర్తిగా భౌతిక స్థాయిలో ఉన్నవాడివి కాదు, ఈ సమస్తానికి సంబంధించిన వాడి యొక్క స్వరూపము నీది అని ఆ జ్ఞానోపదేశం చేసి ఇక ఎల్లు అని అంటాం కాదు. అది అతనిలో ప్రతిష్ఠితం అయ్యేటట్టుగా, దాన్ని అప్పటికప్పుడు అనుభూతి చెందేటట్టుగా కార్యలక్షణంతో, అంటే ఈ నాటకం ద్వారా ప్రదర్శింపజేసే అతనిలో అప్పటికప్పుడు ఆ ఆత్మదర్శనము కలిగేటట్లుగా చేసేవాడు అనమాట. భావ గాంభీర్యమునకు నతడు కార్యలక్షణమును కూడా నాపాదించి మెరుగు పెట్టాను. అతని అనుయాయులందరూ మనస్తత్వ శాస్త్రమునందు అతని మార్గమునే అనుసరించింది. కొందరు ఊహలో మరికొంత పురోగమించింది. అంటే నియోప్లెటోనిస్ట్ అని మనకి వచ్చింది కదా. ఈ ప్లేటోని అనుసరించే వాళ్ళందరూ ప్లెటోనిస్ట్స్. ఆ ప్లెటోనిస్ట్కి ఆయన యొక్క ఊహలకి సంబంధించి మరికొంత పురోగమించి నియోప్లెటోనిస్ట్స్గా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ప్లేటో మేనలుడు, మహాతాత్వికుడు నగు స్క్యూపస్, చాలా గొప్పవాడు స్క్యూపస్. అతడు పైథాగరస్ యొక్క సంఖ్యాశాస్త్రముపై సంఖ్యల విమర్శ గ్రంథం ఒక దానిని రచించాను. అంటే సంఖ్యాశాస్త్రం మీద పైథాగరస్ కూడా చాలా ఎంతో వివరాలను అందించాడు ఆయన. ఆ ట్రయాంగిల్ ద్వారానే లిఖిత రూపము దాల్చని ప్లేటో సంభాషణలను, ఉపన్యాసములను అతడు విని ఉండేది. కొన్ని ప్రైవేటు సంభాషణలుగా ఏదైనా మాట్లాడే సందర్భంలో కొన్ని ఎన్నో కొత్త సత్యాలని అతని మాటల్లో దొరికి ఉండవచ్చు. అవి ఎక్కడా రాయబడలేదు, ఎక్కడా ఉపన్యాసంగా చెప్పబడలేదు. అటువంటి వాటిని ఈయన విని ఉన్నాడు అనమాట. మేనలుడు కాబట్టి, దగ్గరగా జీవించి ఉన్నాడు కాబట్టి అటువంటి అన్ని కూడా విని ఉండేను. అరిస్టాటిల్ మాత్రము పైథాగరస్ తత్వమునకును ప్లేటో తత్వమునకును విభిన్నత గలదని విమర్శించును. ద్రవ్య రూపములైన పదార్థముల కన్నా అంకెలకు వేరుగా అస్తిత్వం ఉన్నదని ప్లేటో చెప్పిన సిద్ధాంతము పైథాగరస్ కు వ్యతిరేకమని అతని అభిప్రాయం. తెలుసుకునదగిన దానిని ఇంద్రియములకు అతీతముగా గమనింపనిదే సత్య జ్ఞానము కలుగదని ప్లేటో ఉపదేశించినను కూడా అరిస్టాటిల్ చూపిన ఆధారములు నమ్మదగినవి కావు. అతడు ప్లేటోను అపార్థము చేసి వివరించను. అరిస్టాటిల్ తర్వాత వచ్చిన వాడు కొంత, అంటే ఇతనికి అందినంత మేరకు చూసుకుంటే ప్లేటో ఏదో తప్పు చెప్పాడు అన్నట్టుగా భావన కలిగింది, కానీ ఈయన దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు అన్నట్టుగా మనకిప్పుడు తెలుస్తోంది. అంటే దాని తర్వాత పరిస్థితులన్నీ చూస్తే, అరిస్టాటిల్ యొక్క జీవితం అంతా పరిశీలిస్తే, ఆయన చెప్పిన విషయాలని పరిశీలిస్తే, ఇప్పుడు ఏంటంటే ఈయన సరిగా అర్థం చేసుకోలేకపోయాడు అన్నట్టుగా, అపార్థం చేసుకున్నాడు అనేది తెలిసింది. పైథాగరస్ తన కాలపు మేధాశక్తికి పారము చూపాను, అంటే పూర్తిగా అనమాట. ఇక ఎంతవరకు ఇవ్వగలరో అంతవరకు చేశారు. అది అతని సిద్ధాంతములు ప్లేటోను బలీయముగా ప్రభావితం చేసినవి. అంటే ప్లేటో కన్నా పైథాగరస్ ముందు వాడనమాట. ఆ పైథాగరస్ చెప్పిన విషయాలన్నిటినీ ఈయన ప్రభావితులయ్యాడు ప్లేటో. నామము, రూపము, పరిణామము అను వాని కన్నా లోతుగా భిన్నత్వమును అనుసంధానము చేయున్న ఒక ఐక్యం ఉన్నదని చెప్పుట పైథాగరస్ అభిప్రాయములకు పునాది.
మనకి ఏదైతే బాహ్యంగా కనిపిస్తూ ఉందో నామము, రూపము, పరిణామము ఇట్లాగా. అంటే ఇది అంతా ఒకవైపు. 2 పార్శ్వాలు ఉన్నాయంటున్నాము గదా! రూపము, జీవము. రూపానికి సంబంధించే ఇదంతా తెలుస్తోంది. అనువానికన్నా లోతుగా భిన్నత్వమును అనుసంధానము చేయని ఒక ఐక్యం ఉన్నదని చెప్పుట. జీవము అనేది, చైతన్యం అనేది మొత్తాన్ని ఆశ్రయించి ఉంది. మొత్తాన్ని వ్యాపించి ఉన్నది. అది పైథాగరస్ యొక్క అభిప్రాయాలకి పునాది. ఆ విషయం చెప్పడం కోసమే ఆయన ప్రయత్నం చేశాడు ఆయన జీవితం అంతా. సంఖ్యలు పదార్థముల అస్తిత్వమునకు పునాదులని అతడు బోధించినని అరిస్టాటిల్ అభిప్రాయపడింది. కానీ పైథాగరస్ సంఖ్యలను గూర్చి చెప్పిన తత్వమంతయు సాంకేతికము. అంటే ఇట్లా ఈ విషయాన్నే అంకెలతో చెప్పాడు ఆయన సంకేతంగా. అంతేగాని అరిస్టాటిల్ అభిప్రాయపడినట్టుగా పదార్థాల అస్తిత్వానికి గురించి ఆయన చెప్పలేదు. అక్కడ కొంచెం అభిప్రాయ భేదం వచ్చింది. ఇంకొక రకంగా అర్థం చేసుకున్నాడు ఈయన అని బ్లావెట్స్కి మనకి వివరిస్తూ ఉన్నది. అంటే మనకి తెలియదు కదా, బ్లావెట్స్కి మొత్తాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించింది. ప్లేటో సిద్ధాంతాలు, పైథాగరస్ సిద్ధాంతాలు, అలాగే అరిస్టాటిల్ చెప్పిన విషయాలు, ఇలాగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఆమె వీటన్నిటిని కూలంకషంగా పరిశీలించి దాంట్లో ఉన్న విషయాల్ని వివరించగలిగింది ఇప్పుడు మనకి. ఎందుకంటే వీటి యొక్క మొత్తం సమాహారంగా మనము రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం మొత్తానికి ఒకే ఒక విషయాన్ని అందజేయటం కోసం, అంటే అసలైన విషయం అందజేస్తూ, దీని ద్వారా మీరు ఎక్కడ ఏ విషయాల్లో ఉన్నప్పటికీ, ఏ సిద్ధాంతంలో ఉన్నప్పటికీ, ఏ మతంలో ఉన్నప్పటికీ మీరు అక్కడ ఉండే దాని నుంచి బయటకు రావాల్సిన పని లేకుండా దాని నుంచే మీరు ఆ సత్య దర్శనం చేయవచ్చు. ఆ సత్య దర్శనాన్ని చేసే విషయాన్ని ఈమె అందించింది అనమాట, ఈ సీక్రెట్ డాక్టర్ను, ఈ ఐసిస్ అన్వేడ్ ద్వారా. కొత్త విషయంగా ఇక్కడేం చెప్పలేదు. మీరు రకరకాల సిద్ధాంతాలతో ప్రపంచవ్యాప్తంగా రకరకాల పవిత్ర గ్రంథాలు, రకరకాల సిద్ధాంతాలు, ఈ ఆధ్యాత్మికతకి సంబంధించి అన్నీ ఉన్నాయి. ఇవి సమగ్రంగా లేవు. ఆ సత్య దర్శనానికి ఉపయోగపడేటట్టుగా సగం సగం దూరం వచ్చి ఆగిపోయారు. వాళ్ళ యొక్క ఆ మార్గంలో కొంత చీకటిగా ఉంది. అందువల్ల ఈ వెలుగు, థియోసఫీ, దివ్య జ్ఞానము అనే ఈ టార్చ్ లైట్ని పెట్టుకొని మీరు అక్కడ వెలిగించండి. మీకు ఆ మార్గము చక్కగా స్పష్టంగా కనిపిస్తుంటుంది. సత్య దర్శనం జరుగుతుంది. మీరు మీ దారిలో మీ మార్గాన్ని వదిలేసి రావాల్సిన పని లేదు ఎవ్వరు కూడా. అందుకే మనం థియోసఫీ కార్యక్రమాలు, ఈ సొసైటీ యొక్క కార్యక్రమాలు ఏది జరుగుతున్నా ఆల్ రిలిజియన్ ప్రేయర్స్ చేస్తున్నారు. రిలిజియన్స్ మొత్తాన్ని మారేసి ఇది ఒక కొత్త రిలిజియన్, దీంట్లోకి రండి, లేకపోతే ఇది ఒక రిలిజియన్ కాదు, రిలిజియన్ లేని పరిస్థితిలోకి రండి, మీరు మతాలన్నిటిని వదిలేసి మతం లేని స్థితిలోకి మీరు రండి, లేకపోతే మీ మతాలన్నీ వదిలేసి ఇది ఒక కొత్త మతం పెట్టాము, థియోసఫీ అనే మతము, దీంట్లోకి రండి అని చెప్పలేదు. అది వదిలేసి ఇక్కడికి రండి అని అనలా. అది వదిలేసి ఇక్కడికి రావడం కాదు. అక్కడ ఇచ్చింది ఏంటంటే బ్లావెట్స్కీ ద్వారా మీరు ఎవరు ఎక్కడ ఎలాగ ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎందుకంటే అందరం కూడా మార్గంలో ఉన్న వాళ్ళమే. ఎవ్వరు కూడా ఇంకా ప్రారంభించలేదు అన్నది లేదు. మానవుడిగా వచ్చాము అంటే, మానవ స్థితికి వచ్చాము అంటే, మానవ వర్గకు వచ్చామంటే చాలా దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చాము. ఇక ప్రయాణ దూరము చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు చాలా త్వరగా చేరబోతున్నాం మనం ఆ చిట్ట చివరిదైనటువంటి ఆత్మదర్శనము అనే దానికి, ఆ స్థితికి. అక్కడ మనకేంటంటే ఇక దారి అగమ్య గోచరంగా ఉంది. ఎవరికి వాళ్ళకి అర్థమయ్యి అవనట్టుగా, తెలిసి తెలియనట్లుగా ఇలాగా ఉన్నది. సగం సగంగా తెలుస్తూ ఉన్నది. రకరకాల మార్గాలుగా పెట్టుకున్నాం, రకరకాల మతాలు పెట్టుకున్నాం, రకరకాల జాతులు, ఇలాగా
గందరగోళం పడుతున్నాం మనం. మీరు ఈ స్పష్టత ఇవ్వటం కోసం మొత్తానికి సంబంధించినటువంటి సత్యము ఎలాగా ఉంటుందో, ఆ సత్య దర్శనం ఎలాగా చేయాలో ఆ విషయాన్ని వివరిస్తూ ఒక టార్చ్ లైట్ లాగా మనకి అందించారు పరమ గురువులు బ్లావెట్స్కీ ద్వారా, అవగాహన ద్వారా ఆత్మదర్శనము అన్న పద్ధతిలో. అంటే సమస్త సృష్టి విషయాలు ఒక్కసారిగా బహిర్గతం అయిపోయినాయి. ఇంకెక్కడా రహస్యం లేదు. మొత్తం బట్టబయలు చేశారు, మన ఎదురుగా ఉంచారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో అక్కడ దీన్ని పెట్టుకుని చూడండి. ఈ టార్చ్ లైట్తో వెలిగించండి. అక్కడ ఈ టార్చ్ లైట్ను వెలిగించండి. దివ్య జ్ఞానము అనే టార్చ్ లైట్ని సీక్రెట్ డాక్టర్ నాయిస్ సన్వేళ్లలో ఇవ్వబడినటువంటి ఆ దివ్య జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ దివ్య జ్ఞానము అనే టార్చ్ లైట్ని వెలిగించండి. అక్కడ మీకు మీరు వెళ్తున్న మార్గము స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు తెలిసి తెలియనట్లుగా, కొంత చీకటి కొంత వెలుగుగా, దారి సుగమంగా లేదు. మనకి రాళ్ళు రప్పలతో అంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకి అన్ని ఆటంకాలతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టార్చ్ లైట్ ఎప్పుడైతే వేసామో స్పష్టత వచ్చేస్తుంది మనకి. అక్కడికక్కడే మనం ఆత్మదర్శనం పొందేటట్టుగా అలాగా ఇచ్చారనమాట. అందుకని ఇది అందరికీ పనికొచ్చేది. ఎవరు ఎక్కడి నుంచి కదలక్కర్లేదు. మతాల మార్పిడి, సిద్ధాంతాల మార్పిడి ఏమీ అక్కర్లేదు. మీరు ఏ సిద్ధాంతం పట్టుకున్నారో ఆ సిద్ధాంతంలోనే ఉండండి. మీరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలోనే ఉండండి. ఎక్కడ ఏం మార్పు లేదు. కానీ అక్కడే మీకు ఆత్మదర్శనం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అదేగా ఉంది. ఆ మతంలో ఆత్మ లేదండి, ఇక్కడికి వస్తే కానీ ఆత్మ ఉంటుంది. ఇక్కడ మీకు ఆత్మదర్శనం జరుగుతుందని ఉందా? లేదు కదా. సమస్తము వ్యాపించి ఉన్నవాడు వాడు. మీరు ఎక్కడున్నా ఏ పద్ధతిలో ఆలోచిస్తున్నా ఆ ఆలోచనతో ఉన్నవాడు వాడే కదా, ఆత్మే కదా. ఆత్మే ఆ పద్ధతిలో మీ చేత ఆలోచింపజేస్తుంది. అట్లాగా చెప్పుకొచ్చారనమాట. అది దీన్ని జాగ్రత్తగా మనం థియోసఫీ బ్లావెట్స్కీ ద్వారా అందించింది ఏంటి? మతాలు మార్చమని, మతాలని తీసేసేయమని, ఆ మతాలకి సంబంధించిన ఇక్కడ మెంబర్గా చేరిపోతే ఆ మతాల గురించి మాట్లాడకూడదని ఇట్లాగా లేదు. అక్కడ మనం పొరపాటు పడుతున్నాం అనమాట. పైథాగోరస్ అంకెలను గురించి చెప్పిన తత్వం అంతయు సాంకేతికం. ఇతని అంకెలు ప్లేటో చెప్పిన రూపములు భావములు అనువానికి సమానార్థకములు. రూపములన్నీయు తత్వము చేత అనియు, భావములన్నీయు పదార్థముల వలె అనగా ద్రవ్యముల వలె వాస్తవమైన అస్తిత్వము గలవి అనియు పైథాగోరస్ బోధించెను. రూపములన్నీయు తత్వము చేత అనియు, భావములన్నీయు పదార్థముల వలె అనగా ద్రవ్యముల వలె వాస్తవమైన అస్తిత్వము గలవి అనియు పైథాగోరస్ బోధించెను. అంటే రూపాలైనా కానీ, భావాలైనా కానీ, ఆలోచనలు కూడా అక్కడికది మనకి స్థూలంగా ఉన్నదే. భావాలైనా కానీ అవి సూక్ష్మంగా మనకి కనిపించుకున్నట్టుగా ఉన్నప్పటికీ అవి ఆ స్థితిలో అవి స్థూలంగా ఉన్నట్టు, భౌతికంగా ఉన్నట్టు, అది పదార్థాలుగా ఉన్నట్టు. అవి సృష్టికి పరమార్థము చరమార్థము పరిపూర్ణమైన విశ్వ కళ్యాణమే అని ప్లేటో నమ్మాను. విశ్వ కళ్యాణమే అని ప్లేటో నమ్మాను. ఎందుకంటే మనందరము ఆ దైవానికి సేవకులుగా ఉండడమే. సృష్టి అంతా ఎవరి ఆఫీసులో ఉంది? ఎవరి ఆఫీస్ ఇదంతా? ఈ విశ్వము, ఈ సృష్టి అని అంటే ఇది ఒకటి ఆఫీసు. అంటే ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళమేగా మనం. ఆఫీసులో పనిచేస్తున్నామంటే ఎవరు పని చేస్తున్నాం? నా సొంత పని ఉంటుంది ఆఫీసు పనిచేసే వాళ్ళలో, ఆఫీసు గుమస్తాల్లో, ఆఫీసు యొక్క పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది, ఆఫీసు కార్యాలయ సిబ్బంది, వాళ్ళ సొంత పనులు ఉంటాయా? ఎవరిని పలకరించినా ఆఫీస్ పని చేస్తున్నామండి అంటారు. అట్లా మనం ఆఫీసులో ఉన్నామనేది మనకి గమనిక లేదు. అందుకనే మనం ఏమందరం ఏమంటున్నాము? నా పని చేసుకుంటున్నానంటే అంటున్నాం.
నేను చెప్తున్నా, మీరు వింటున్నా, ఇదంతా మన పని కాదు, ఆఫీస్ పని. ఆ సృష్టికర్త యొక్క పనిలో భాగంగా మనం ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడికి రావాలి. మనం ఉదయమే పళ్ళు తోముకోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, ఆహారం తీసుకోవటం, ఏదో పనిలోకి వెళ్ళి ఆ పని చేయటం, అన్నీ ఏమిటి? మొత్తము ఎక్కడున్నాం మనం? సృష్టిలో ఉన్నాం. సృష్టిలో ఉన్నామంటే ఆఫీసులో ఉన్నాం. ఆఫీస్ పని చేస్తూ ఉన్నాం. ఆ దైవం యొక్క ఆఫీస్ ఇది. కాబట్టి ఆ దైవం కోసమే పని చేస్తున్నాం మనం. కాబట్టి ఇదంతా ఆ పద్ధతిలో అయ్యేటప్పుడు కల్లా విశ్వ కళ్యాణం. దైవం ఏం చెప్తాడు? ఎందుకు ఆయన ఈ సృష్టిని పెట్టాడు? ఇదంతా విశ్వ కళ్యాణం. అంటే సుఖ సంతోషాలతో ఈ సృష్టి అంతా హాయిగా ఉండాలి. ఇది కదా ఆయన అందుకోసం కదా ఆఫీసు పెట్టింది. ఆఫీసులు ఎందుకు పెడతారు? ఆఫీసు ఈ మొత్తం ఆ దేశ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైతే మొత్తం కేంద్ర ప్రభుత్వం అనుకుందాం. ఈ కేంద్ర ప్రభుత్వ ఆఫీసులన్నీ దేనికోసం పనిచేస్తున్నాయి? దేశ కళ్యాణం కోసం. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. అంతే కదా! ఇప్పుడు ఆ ఆఫీసులో పనిచేసే వాళ్ళది సొంత పని అంటారా? కాదు కదా! ఇట్లాగా మనం విశ్వ కళ్యాణం కోసం ఆయన ఆఫీసులో మనం పనిచేస్తున్నాం అన్న భావన రావాలి అనేది. అట్లాగా ప్లేటో చెప్పాడు ఆయన. అది అని ఆ ప్లేటో నమ్మాడు. సరే, మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాము. దీనివల్ల ఇప్పుడు ఇది ఎవరైతే వింటున్నారో ఆయుష్ సన్వైల్డ్ బ్రహ్మాండంగా మనం ఇతరులకి ఎవరికైనా కానీ ఏంటి ఉందండి ఆయుష్ సన్వైల్డ్లో చక్కగా చెప్పొచ్చు. మనం అనుభూతి చెందాం, ఇతరులకు చెప్పడం సంగతి తర్వాత. ముందు మనం అనుభూతి చక్కగా చెందుతున్నాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. సార్. ఓకే.